హాయ్ హలో వెల్కమ్ టు శివం బజే టీమ్. దిస్ ఇస్ లక్ష్మీనారాయణ. నా ముందు ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ముగ్గురు ఉన్నారు. ఆ సినిమా పేరు శివం బజే. ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడదాం. ముందు అశ్విన్తో స్టార్ట్ చేద్దాం. హాయ్ అశ్విన్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారన్న? బాగున్నారా? బాగున్నా తమ్ముడు, బాగున్నా. గుడ్, చాలా రోజులైంది. చెప్పండి అన్న. శివం బజే శివం బజే ఏంటి, ఏం చెప్పబోతున్నావు? మీరు ఇప్పటి వరకు చూడని ఒక కొత్త పాయింట్ చెప్పబోతున్నాను. అదైతే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మీరు మొన్న ప్రెస్ మీట్లో మిస్ అయ్యారు కాబట్టి మీకు మళ్ళీ స్ట్రైట్గా చెప్తున్నాను. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ పాయింట్ అన్న. ఒక యూనిక్ పాయింట్, ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను. దాంతోపాటు తిరిగి ఒక ఫ్యామిలీ, ఒక లవ్, ఒక ప్యాట్రియోటిజం, స్క్రీన్ ప్లే, దీంతో తీసుకుని మీరు ముందుకు వస్తున్నా. బట్ ఏదైతే నేను నమ్మిన పాయింట్ ఏదైతే ఉందో మీరు అందరూ కూడా దాన్ని చూసి సర్ప్రైజ్గా అయితే ఫీల్ అవుతారు. ఇంతకుముందు చేసిన సినిమాలు హిడింబా, హిడింబా కావచ్చు, అంతకుముందు రాజు గారి గది కావచ్చు, నీ కెరీర్కి ఈ సినిమా ఏ విధంగా ప్లస్ అవుతుంది? సాక్షాత్ ఆ శివయ్య నాకు ఈ కథ పంపించడం నేను చాలా గట్టిగా ఫీల్ అవుతున్నాను. ఏది నాకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చేయాలి అలా అని కదా, ఒక మంచి కథ. అందరూ నన్ను హిడింబా నేను చేసినప్పుడు అన్నా చాలా బాగుంది, కొంచెం నేను ఆ పాయింట్ కొత్తగా నమ్మాను, కొత్తగా చేశాను. కొంచెం గోర్ ఎక్కువ ఉంది, కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది, భయం వేసింది అంటూ మళ్ళీ చూస్తారు, అది వేరే విషయం. కానీ నాకు అది ఉండిపోయింది. ఏ సర్టిఫికేట్ వచ్చింది, నేను సెన్సార్తో నాకు చాలా యుద్ధాలే జరిగినాయి. ఇప్పుడు ఇది చాలా కాన్ఫిడెంట్గా సెన్సార్ వాళ్ళు చాలా బాగుంది సినిమా అంటే, నేను మేడంకి ఫోన్ చేసి ఒకటే చెప్పి, మేడం మీరు నాతో ఆ రోజు అలా అన్నారు, ఇప్పుడు చూడండి ఈ సినిమా చూసి మీరు చాలా బాగా నచ్చుతుంది అన్న. షీ సెడ్ వెరీ నైస్ అని చెప్పింది. యూబై ఇచ్చారు మాకు ఈ సినిమాకి. సో నేను ఇప్పుడు పిల్లలతో పాటు హ్యాపీగా వచ్చి కూర్చొని చూసి నవ్వుకునే సీక్వెన్స్లు ఉంటాయి, సరదాగా ఉండే సీక్వెన్స్లు ఉంటాయి, అయ్యో పాపం అనే ఫీల్ ఉంటుంది, షాకింగ్ ఉంటుంది, డివోషనల్, అంతా శివయ్య లీలలాగా ఉంటుంది. నాకు బయటి కథ నా దగ్గరికి ఎలా అయితే వచ్చిందో సినిమాలో కూడా అలాగే ఉంటుంది. అంతా ఆయన ఆడే లీలలాగా ఉంటుంది కథ. నాకన్నా మనోడు తర్వాత బాగా చెప్తుంది, మీరు అటు వెళ్ళిరండి. రైట్, దిగంగనాజీ, నమస్తే. మీ రోల్ ఎట్లా ఉంటుంది ఈ సినిమాలో? My role, I think it's the simplicity of the role which will probably win people's heart is what I feel. Yes. I'm paired opposite Ashwin, yes, but there is also a crucial involvement in the narrative. Yeah. It's not just a role that comes and goes. And what I think and I resonated the most with, and something that I think everyone will like, is sometimes innocence just works. You don't have to try and act too much, something that's super relatable, and we've tried our best to maintain that. Now let's see what it comes through. ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి క్యారెక్టర్, నాది ఒక మిడిల్ క్లాస్, ఆ టైప్ కథ, భలే కథ. వికాస్ గారు, హిడింబా విత్ అశ్విన్, శివం బజే విత్ అశ్విన్, ఎట్లా ఉంది మీ కాంబినేషన్? హిడింబాకి లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్గా మంచి స్కోప్ ఉండింది, అండ్ అది టోటల్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి అనేది అది అంకితం. శివం బజే అనేది టోటల్ ఫ్యామిలీ ఆడియన్స్, ప్లస్ ఇటుపక్క వైలెన్స్ నచ్చే వాళ్ళకి, థ్రిల్లర్ జోనర్ నచ్చే వాళ్ళకి. సో కథ వినంగానే అనుకున్నాను, ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ ఉంటే అసలు మ్యూజిక్ డైరెక్టర్గా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు అశ్విన్ గారిని చూస్తారు కదా రేపు స్క్రీన్లో, ఇప్పుడు దాకా వచ్చిన మూవీ కన్నా ఇందులో నేను అప్పుడే చెప్పాను మూవీ చూడంగానే, ఇది ఒక స్టార్ పర్ఫార్మర్కి ఉండే ఒక మూవీని మీరు ఎన్నుకున్నారు. ఆ సోల్ ఉంది. అవును, స్టార్ ఇప్పుడు ఇందులో కూడా ఫైట్స్ ఉంటుంది, హిడింబాలో కూడా ఫైట్స్ ఉంటాయి. అదేంటంటే కథకు తగ్గినట్టు లైక్ ఆ ఫైట్ ఇంటెన్సిటీలు, ఇదేంటంటే స్టార్ పర్ఫార్మర్కి ఉండే ఒక ఫైట్ సీన్స్ అలా ఉన్నప్పుడు నాకు కూడా కమర్షియల్గా స్కోర్ చేసుకోవడానికి మంచి స్కోప్ దొరికింది అనమాట. ఎన్ని పాటలు ఉంటాయి ఇందులో? 4 సాంగ్స్ ఉన్నాయి. 4. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందా? ఎస్ డెఫినెట్లీ. మీ మ్యూజిక్లో మీకు ఉన్న స్పెషాలిటీ ఏంటి? యూజువల్గా నేను ప్రోగ్రామర్నండి నేను. సో అంత పెద్ద పెద్ద మూవీస్కి నేను దేవి గారికి, తమన్ గారికి, మెయిన్గా దేవి గారికి వర్క్ చేస్తూ ఉంటాను. సో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నది ఉండేది. సో కమర్షియల్ సినిమా మీటర్ అంటే కమర్షియల్ సినిమాకి ఎట్లా చేయాలనేది ఆ జోనర్లో ఉండటం వల్ల నాకు అది ఒక మంచి ప్లస్ అనమాట. సో అది నాకు ఈ సినిమాకి చాలా హెల్ప్ఫుల్ అయింది. అంటే కథ విన్న తర్వాత జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్లకు ఓహో ఇలా ఉంటే బాగుంటుంది, లేదా ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఒక థాట్ ఉంటుంది. ఈ కథ మీకు చెప్పినప్పుడు మీకు వచ్చిన థాట్ ఏంది? యూనిక్ పాయింట్ ఉంది ఫస్ట్. కమర్షియాలిటీలో ఎప్పుడు సార్ ఒక పాయింట్ అనేది యూనిక్నెస్ బట్టే కదా, అది ఆ యూనిక్నెస్ ఉంది. అంటే ఒక
డివోషనల్ ఉంది. సో అందులో ఒక మెచ్యూర్ మ్యూజిక్ ఉండాలి. డివోషనల్ ఈజ్ నాట్ అ జోక్ టు డూ అ మ్యూజిక్. అది మనం అవును, అది మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి. సో ఫస్ట్ వినంగానే చాలా యూనిక్ అనిపించింది. అట్ ద సేమ్ టైం కొంచెం భయం అనిపించింది. అఫ్ కోర్స్ మై బ్రదర్, మై ఎల్డర్ బ్రదర్, ఈయన సపోర్ట్తో ఫైనల్గా తన ముందు చెప్తున్నాను కదన్నా, తను లేనప్పుడు కూడా చెప్తాను. వికాస్ని నేను హిడింబాకి ఎవరు అనుకున్నప్పుడు రోల్ రైడా, హీఈస్ ద పర్సన్. నాకు కృతజ్ఞత భావం ఎక్కువ. తను నాకు చాలా క్లోజ్ రోల్ రైడా. తను ర్యాపర్గా పెద్ద పేరు తెచ్చుకోకముందు నుంచి నాకు మంచి ఇది, తను బిగ్ బాస్కి వెళ్ళకముందు తను అడిగితే, అన్న నాకు వికాస్ బడిస్ అని ఒక అతను ఉన్నాడన్న ఇలాగ ప్రోగ్రామర్ అంటే, సరే ఏంట్రా వర్క్ ఎలా ఉంటుంది అంటే, బాగా చేస్తాడన్న, ఓకే డన్ అని చెప్పి ఇమ్మీడియట్గా నేను హిడింబాకి తీసుకున్నాను. తనతో ఒకసారి మాట్లాడాను, డైరెక్టర్తో అనిల్తో మాట్లాడిపించి, తర్వాత ఓంకార్ అన్నతో మ్యాన్షన్ 24 హాట్స్టార్కి చేపించి, తర్వాత అన్నయ్య చేసే చిన్న ప్రమోస్ ఏమైనా ఉంటే దానికి చేపించి, ఇమ్మీడియట్గా హిడింబా అప్పుడే తనకు మాట ఇచ్చా, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను నీతో చేస్తాను అని. చాలామంది ఏదో అంటారు కానీ నాకు నచ్చితే నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేనైతే నన్ను వదులుకొని వెళ్ళిపోయినా నేను వెళ్ళి పలకరించి మళ్ళీ తెచ్చేసుకుంటా. అది నా స్టైల్, అది నా పద్ధతి. సో తను ఈ రోజునన్నా తను ఒక బ్రదర్గా, తన టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. నాకు తమను ఇంత క్లోజ్ అని నాకు మొన్న చెప్పాడు. తమన్ వాళ్ళ ఫాదరు, తమన్ అండ్ వికాస్ వాళ్ళ ఫాదరు కలిసి దగ్గరగా వందే మాతరం శ్రీనివాస్ గారి దగ్గర స్టార్ట్ చేశారంట కెరియర్. తమన్ చెప్తున్నాడు మొన్న నాకు. ఐ ఫెల్ట్ లైక్ ఏమో ఎక్కడో అదే శివం బజీ, అదే కథ. తనకి ఈ కథ నేను ఇచ్చాను. నిజం చెప్తున్నా, ఈ రోజున హిడింబాకి ఇతను ఎవరో తెలియదు, తన ఆర్ఆర్ గురించి మాట్లాడారు సినిమాలో, తన మ్యూజిక్ గురించి మాట్లాడారు. ఈ రోజున శివం బజే మన సాంగ్ రిలీజ్ చేస్తే తమన్కి ఎంత ఇష్టం అనుకుంటున్నారు. రే సాంగ్ భలే ఉందిరా, దాన్ని ఇంకా పుష్ చేయండి రా, జనాలు పంపించండి రా, పబ్లిసిటీ చేయండి రా, ఆ సాంగ్ మీద ఏదైనా కట్ చేయండి రా. తనకేం అవసరం? తర్వాత పెద్ద వాళ్ళు వాళ్ళ ప్లేలిస్టులో ఫస్ట్ సాంగ్ పెట్టుకొని పొద్దున్నే శివుడు పాట, దేవుడి పాట అది వింటున్నాం అన్నారు. అది గూస్ బంప్స్ వచ్చే పాట అన్న. మీరు విన్నారు లేదో నేను పంపిస్తాను మీకు. రమ్ రమ్ ఈశ్వరం అనే పాట ఎక్స్ట్రా. ఈరోజు తిన గురించి పొగుడుతుంటే ఇది నా సొంత తమ్ముడు, లేదంటే నా క్లోజెస్ట్ ఫ్రెండు, నాకు టెక్నీషియన్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలి వికాస్ని. నా ఎప్పుడు తను ఒకసారి నేను అలాగే ఇప్పుడు వెంకీ సార్, నేను వెంకటేష్ గారిని ఒకసారి సార్ అంటాను, అన్న అంటాను. నేను నాకు ఈ రెండు పలకరించి, ఆయన ఏమో ఎక్కడో ఉంటారు, వెంకీ సార్ అంటాను, ఒకసారి అన్నయ్య అంటాను. ఆ ఫీల్ ఉంటుంది. తిని నాతో అలాగే మాట్లాడుతుంటాడు, సార్ అంటుంటాడు, అన్న బ్రదర్ ఇది మా నువ్వు ఎలా అన్నా ఫీల్ అవ్వు, నువ్వు నాకైతే బ్రదర్వే అంటాను. ఈరోజు తను కొట్టిన ఆర్ఆర్ కావచ్చు, తను కొట్టిన మ్యూజిక్ కావచ్చు, బీజిఎమ్స్ కావచ్చు, అసలు మ్యాడ్. నాకైతే అసలు నిన్న చూడంగానే స్క్రీన్లో విశ్వక్సేన్ అయినా, తమనైనా, అనిల్ రావుపూడి గారు అయినా, ఎవరైనా అసలు ఎరగొట్టేశాడు. నిన్న మొన్న ఈవెంట్లో తను లేడు, ఈ వర్క్ విషయంలోనే ఉన్నాడనమాట. చాలా బ్రైట్ ఫ్యూచర్ నేనైతే నమ్ముతున్నాను, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ల కొరత ఉంది. మొన్న తమన్ కూడా ఒక ఈవెంట్లో అన్నాడు ఆ మాట. మీరు నమ్ముతారా? వికాస్ మ్యూజిక్ డైరెక్టర్లా కొత్త అంటే ఎక్కువ మంది లేరు. సినిమాలు ఏడాదికి 200 సినిమాలు రిలీజ్ అయితే ఆ సరిపడా మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు మనకు. సో అశ్విన్ చెప్పినట్టు ఎందుకంటే నేను ఇంకోటి అంటే తను వస్తున్న బ్రైట్ ఫ్యూచర్ ఉన్నా కూడా తను వస్తుంది దేవి గారి దగ్గర నుంచి. డిఎస్పి గారు ఒక రైట్ హ్యాండ్ కీబోర్డ్, ఆయనకున్న ఒక ముగ్గురు కీబోర్డ్ బిడ్డలో వన్ ఆఫ్ ద, తను ఒక ప్రతి పాటలో తను ఉంటాడు. తర్వాత తమన్ దగ్గర వర్క్ చేస్తున్నాడు, తనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ నాన్నగారు హీజ్ లైక్ చిన్నా గారు అంటే ఎన్నో సినిమాలు చేస్తున్నారు. సో ఇంత బ్యాక్గ్రౌండ్లో నుంచి చిన్నా గారు, సో ఈయన ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ విత్ ఇదే బడ్జెట్లో ఉందిరా, మనకి ఇంత బడ్జెట్లో ఉందంటే సేమ్ నా అలాగే డబ్బులు వచ్చినా రాపోయిన పర్లేదు, సినిమా బాగుండాలి, అది చేసేయాలంటాడు పాపం. తను అంటే ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కెరియర్ కాబట్టి హీస్ డూయింగ్ హిస్ బెస్ట్ అంతే. సూపర్. అశ్విన్, శివం భజే అనేది ఒక హిందుత్వ టైటిల్, మనం అందరం పూజించే టైటిల్, అది డౌట్ లేదు. కానీ సినిమాకు డైరెక్టర్, నేను స్ట్రైట్గానే అడుగుతున్నా, సినిమా డైరెక్టర్ ముస్లిం ఆఫ్సర్. సో వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ భక్తి వేరు, మన భక్తి వేరు. ఈ సినిమాను ఎట్లా మోల్డ్ చేసుకున్నాడు ఆయన?
నేను మీరు ఎలా అయితే స్ట్రైట్గా అన్నారు, నేను మొన్న ప్రెస్ మీట్లో డైరెక్ట్గానే చెప్పేసాను అన్నమాట. నాకు అసలు ఫస్ట్ కథ తీసుకొచ్చి మహేశ్వర్ రెడ్డి మూలి గారు ప్రొడ్యూసర్, ఆయన అఫ్సర్ హుసేన్ అనే తీసుకొచ్చి కథ చెప్తే, ఎలా చేసావు ఈ కథ అసలు నువ్వు, హౌ అసలు నాకు అర్థం కాల, ఏం డార్లింగ్ ఇది, మీరు అసలు మీకు ఎలా వచ్చింది ఈ థాట్, భలే కలిపారు అన్న. ఏ కథ అయినా కమర్షియల్గా ఉంటుంది, ఆఖరి హీరో లేకపోతే హీరోయిన్ లేకపోతే ఫైట్ వెళ్ళిన ఎన్ని ఓకే, అల్లే విధానం ఉంటుంది చూడండి. ఆ చిన్న శివలీల చేసిన విధానం, హౌ యూ డిడ్ అన్నాను. నిజంగా తను ఒకటే చెప్పాడు, తనకు అనిపించిందంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తనతో అంటారంట, ఇంకేం మారిపోయితే నువ్వు అని, అంటే ఇట్స్ లైక్ అని అంటారంట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అన్న, నేను ఒకటి నమ్ముతా, మొన్నటి వరకు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేది, ఇప్పుడు విడిపోయింది అంటే ఏంటి దాని అర్థం, మనందరం ఒకటే కదా. అంతకుముందు చెన్నై ఆంధ్ర కలిసే ఉండేది, అంతకుముందు సౌత్ ఇండియా అంతా కలిసి ఉండేదంట, అంతకుముందు అందరూ కలిసి ఉండేవాళ్ళంట. మరి ఇలా ఇది ఎలా అనేది మనకు తెలియదు, విభజనలు నాకు తెలియదు కానీ, బట్ ఐ కెన్ సే వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో మనకి ఏదన్నా ఒక ఆపద అనేది ఇంకో చోట నుంచి వచ్చేటప్పుడు ఒక శక్తి అనేది, ఒక వైబ్రేషన్ అనేది మనల్ని కాపాడుతుంది అనేది నిజం. ఇంకొకటి ఎందుకు నిదర్శనం ఎగ్జాంపుల్, మొన్న ఏంటి మన పరిస్థితి 2020 నుంచి 2022 వరకు ఏంటి, ఇంట్లో మన వాళ్ళకి ఎవరికైనా కరోనా వచ్చింది అంటే పక్క రూమ్లోకి వెళ్ళటం కాదు, రూమ్ నుంచి బయటకు వచ్చాము మనం. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వైరస్ ఏంటి, అది సంథింగ్ లైక్ దట్. సో అలాగే ఏదన్నా వచ్చినప్పుడు తనకి ఎలా తట్టిందా పాయింట్ నాకు అర్థం కాల, బట్ ఎలా చేస్తాడని భయపడ్డా. అప్పుడు నేను శివేంద్ర గారు డిఓపి నాకు అడ్వాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ నేను చేస్తున్నాను సార్ సినిమా, నాకు ఇవ్వద్దు, ఫస్ట్ వెళ్ళి శివేంద్ర గారిని లాక్ చేయండి. ఆయన ఎందుకో శివుడి సినిమా నాకు శివేంద్ర గారితో ఎప్పటి నుంచి హిడింబానే మిస్ అయ్యాను నేను, అతను చేస్తే బాగుంటుంది అనిపించి శివేంద్ర గారి దగ్గరికి ఆ కథ పంపించాం. ఇమ్మీడియట్గా ఆయన యాక్సెప్ట్ చేశారు. హనుమాన్ తర్వాత ఆయన సినిమా ఇది వస్తుంది, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇంకా తర్వాత చోటకే ప్రసాద్ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్స్ ఇన్ అవర్ టాలీవుడ్, తన సామాజిక వర్గమన కావచ్చు, రీసెంట్ సినిమాలు తను ఎక్కడ పోతే వచ్చినవాడు ఎన్నో సినిమాలు. సాహి సురేష్ గారు ఆర్ట్ డైరెక్టర్, ఆయన ఇప్పుడు లీడింగ్ ఆర్ట్ డైరెక్టర్స్లో తను ఇది. నాతోనే రాజగిరి గేది 1 చేశారు, 3 చేశారు, ఇప్పుడు ఇది చేస్తున్నా. అంటే నాకు టీం కూడా అలా కుదిరిందన్న. తర్వాత టెక్నీషియన్స్కి వచ్చేటప్పుడు అర్బాజ్ ఖాన్ గారు చెప్పంగానే ఆయన ఇమ్మీడియట్గా ఒప్పుకోవడం, ఎప్పటి నుంచి చేద్దామని అంటాం, అలా కుదిరిపోయింది. మురళీ శర్మ గారు కావచ్చు, మురళీ శర్మ గారితో నేను ప్రత్యేకంగా చెప్పాను, అన్న ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అంటే, మీరు చెప్పిన తర్వాత చేయకుండా ఎలా ఉంటాను, లేదన్నా మీకు నచ్చుతుంది అంటే, తర్వాత ఆయన చేసిన తర్వాత క్యారెక్టర్ కథ కూడా వినకుండా వచ్చి చేశారు నా కోసం నేను అడగంగానే. ఈ రోజున ఆయన ట్రైలర్ చూసి ఫోన్ చేసి, అశ్విన్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా అని అంటున్నారు. అదంతా నా శివుడు వెనకుండి నడిపిస్తున్నాడనే నేను ఫీల్ అవుతున్నాను. ఈ అమ్మాయి ఉంది, ఎప్పుడు ఏకముఖి రుద్రాక్ష వేసుకునే తిరుగుతుంది. సూపర్. ఈ అమ్మాయి కేదార్నాథ్ నుంచి అలా దిగంగానే ఈ సినిమా ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందంట. ఏమంటారు దీన్ని, యాదృచ్ఛికం అని అనాలా, లేకపోతే ఏంటి, దేవుడు అనేవాడు మన ముందుకు వచ్చి నేనని చెప్తే మనం ఎవరూ నమ్మం. జరిగే సిచ్యువేషన్స్, ఆ చుట్టుపక్కల నడిచే పరిస్థితులను బట్టి మనం నమ్ముతాం. ఇప్పుడు వెనుక నుండి నడిపించేవాడిని దేవుడు అంటారు, ముందుకు వచ్చి నేను దేవుడు అంటే ఎవడు నమ్మరు. ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు అది మన అదే సినిమా ఘటోత్కచుడు ఎమ్మెల్యేలు వచ్చి మా సత్యనారాయణ గారు వచ్చి యముండానా పక్కెళ్ళని ఏ డ్రామా కంపెనీ అంటారు అలాగా. సో ఆ బ్యూటీని తీసుకొచ్చారు, అది నాకు ఆ తీసుకొచ్చిన విధానం నచ్చింది. అప్పుడు అనుకున్నా, బట్ ఈ రోజున వికాసు, శివేంద్ర గారు, ఈ మన టీం అంతా టీం వర్క్, వీళ్ళందరూ కూర్చొని దాన్ని చేసిన విధానం, ఈ రోజున అవుట్పుట్ బాగా వచ్చింది. ఎవరు మాట్లాడుతూ ఎలా చేస్తాడు అన్న ఒక డౌట్ అక్కడ అదే చెప్పబోతున్నా అనుకునేవాడిని. వీళ్ళందరి ద్వారా వీళ్ళందరూ టీమప్ అయ్యి ఆ శివయ్య దగ్గరుండి అఫ్సర్ హుస్సేన్తో మనమంతా ఒకటే అనే ఒక ఉద్దేశంతో చేపించారు అని నేను అనుకుంటున్నాను అన్న. ఇదైతే ఆయన ఎక్కడ అసలు దగ్గరుండి ఆర్ఆర్ కావచ్చు, నా పాత్ర ఏంటి, వీళ్ళందరిని కలపటం చేయించుకోవటం ఏంటి, ఆయనే కదా, తనతో చేయించుకోవటం కావచ్చు. ఎస్, డెసిషన్ మేకింగ్ రెండిట్లో ఏది బాగుంది ఏదేంటి మేము ఉంటాం, బట్ అందరం కలిసి ఆఖరిగా ఎప్పుడు అఫ్సర్ గారు అంటుంటారు, మా కులపెద్ద ఉన్నారు, మా కులపెద్దని అడుగుతానంటాడు. ఎవరయ్యా మీ కులపెద్ద అంటే ఓంకార్ గారు అంటారు. అమ్మా అదేంటంటే మా డైరెక్టర్స్లో కులపెద్ద అంటాడు. అంటే అంత జోవియల్గా ఉంటారు ఆయన. సో
ఆయనకి ఏదైనా డౌట్ ఉన్న అన్నయ్య గారిని అడుగుతారు, మహేశ్వర్ రెడ్డి గారు అన్నయ్య గారిని అడుగుతారు. సో ఇట్స్ లైక్ టీమ్ వర్క్ అన్న. అన్నయ్య ఎట్లాగా ఉన్నాడుగా. ఈవెన్ దో ఆయన అడగందే ఏం చెప్తారా, ఎందుకు మనం దూరకూడదు అనుకుంటారు ఆయన. అసలు అందులో నా సబ్జెక్ట్ అంటే అసలు దూరడు. అవును. బయట మళ్ళీ ఎందుకు లేని వాళ్ళు ఏదన్నా అడిగితే డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. రైట్. దిగంగాన మీ హీరోతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎట్లా ఉంది మీకు? I think it works out very naturally. కానీ ఒక హగ్ కూడా ఏమీ లేవన్నాయా మరి, బట్ బాగానే వర్క్. Yeah, chemistry doesn't. Oh God. జస్ట్ కిడింగ్ రే. मैं ये पूछ रहा था कि ऑन स्क्रीन आप केमिस्ट्री जो आप भी दोनों के पूछ बीच रहे में थे कैसा है? इन्होंने जवाब दे दिया. नहीं, आपका भी आंसर इन्होंने दे दिया है. ఐ విల్ ఇవ్వండి నేను చెప్పాను, ఏదైతే అని చెప్తుంది. तो कुछ तो भी है, क्या है? कुछ तो भी है दोनों के बीच में. See, I mean, एक दूसरे के opposite paired हैं. ये film ना, it's a classic example that love and affection doesn't have to be physically expressed. You know, it doesn't have to be like we are all, you know, even when we look at God, there is affection, right? There is love in a different way. It doesn't necessarily mean that God has to come in front of you to prove that I exist, right? It's your faith, and that's also how it works between people. If you have faith in one person, you decide to live with that person for the rest of your life. Okay, that's a very godly kind of a relationship too, and I think that's how my equation with Ashwin in the film is being translated. That it's, of course, it's young age, so it's quirky, the dialogues, you know, how we meet, the circumstance. ప్యూర్ మనం ఒక లవ్ స్టోరీకి వెళ్ళలేదు వెళ్ళలేదు, కదా. మా ఇద్దరు లవ్ స్టోరీతో కథకి ముడుంది. దానికి ఎలా చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో, ఎంత క్యూట్ గా చెప్పాలో అంతవరకు వెళ్ళిపోయే వాళ్ళు తప్పితే మళ్ళీ అక్కడ ఆగి సాంగ్ వేసుకుని వద్దాం అంటే మళ్ళీ కుదరదు. ఐ థింక్ ఇది మీకు 5th సినిమా. సో ఇంతకు ముందు చేసిన సినిమాలకు ఈ సినిమాలకు కంపారిజన్ చేసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? Oh my God, there is no comparison, sir. ఏ అశ్విన్ ఇస్ దేర్ కదా, అప్పుడు లేడీ ఉన్నాడు కదా, చెప్పాలి. ముందు సినిమాల్లో గోపిచంద్ ఉన్నాడు, మన కార్తికేయ ఉన్నాడు, ఆది సాయి కుమార్ ఉన్నాడు. అప్పుడు అశ్విన్ లేడు, ఇప్పుడు ఉన్నాడు చెప్పాలి కదా. That's the difference. Huh? So much credit he's taking. I'm not telling I know credits, him. Ray. I'm telling. He's saying that's Fact. the difference. Facts. You know that, I'm telling the but that's not the only difference. I think all those films have been a very different genre. Yes. You know, the audience that we try to target in those films, I think, I wouldn't say different or same, but you come with a different mindset. Right? When you, I am maybe the same person, but when I go watch a love story, I'm in the mindset of watching a love story. Right? Shivam Baje is a film that caters to everybody. You know, I would be very proud and happy to watch Shivam Baje with my family, friends, children, probably. You know, there is something that you take away from the film, whether it is faith, whether it is, you know, how divinity affects life. You know, so many of us, we say that miracles don't exist, but actually we've all undergone miracles. Yes. Right? I'm sure there must have been a time in your life where you're like, thank God that happened. Correct. You know, or thank God that didn't happen. So I feel Shivam Baje is something that I'm most excited about. First, I'm very religious, right? So it touches a chord with me very instantly, right? Now that is one reason why I want everyone to watch it, and I know that it is done in a very entertaining way. You know, we are not trying to document religion in a documentarish way, right? We're not trying to tell a narrative that tells you that, oh, I have a brilliant story, sit and watch. Well, it's an entertaining film, right? You sit through the film, you're going to be entertained, no matter who you go with. So you have the liberty to go with whoever you want. And that is what makes this film to me very special. Also, it came at a time where I was coming from Kedarnath. So I think of it still as a prasad. And, you know, the name itself, Shivam Baje, is just amazing. Great titles. Yeah. నా కెరీర్ లో నిలబడిపోయే సినిమా అవుతుంది. అది ఎంత సక్సెస్ అని బదిలింది. ఆయన వెనకాల ఆయన శివుని రూపంతో నేను ముందు కూర్చున్న పోస్టర్స్ కావచ్చు, ఆయన త్రిశూలం పట్టుకుని కావచ్చు, ఆయన డమరకంతో నాకు ఆ అదృష్టం దక్కిందని నేను ఫీల్ అవుతున్నాను. అంతే, 100% దక్కినట్టే. ఎస్, వికాస్ ఇప్పుడు హిడంబి సినిమా కంటే కూడా ఇట్లాంటి సినిమాలకి ఆర్ఆర్ బాగా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీ ప్రయత్నం ఆర్ఆర్ ఎట్లా ఉంటుంది ఇందులో? ఇదొక రైట్ ఆపర్చునిటీగా నేను తీసుకుంటా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వర్క్ చేసే వాళ్ళందరూ
మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ. బికాస్ మా నాన్నగారు చిన్నగారు తరపున ఉన్న కొలీగ్స్ వల్ల, సో వాళ్ళ టీంలో నేను ఒక భాగంగా ఉండటం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను తీసుకోవటం, వాళ్ళ సజెషన్స్ తీసుకోవటం, సో ఎక్కడ ఏ సీన్ ఎలా ట్రీట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది ఆ టీం వర్కే టోటల్గా. సో వాళ్ళ గైడెన్స్తో ప్లస్ అట్ ద సేమ్ టైం ఒక యంగ్స్టర్గా నాకేంటి కొత్త థాట్స్, దాన్ని మనం ఎట్లా నా సిగ్నేచర్కి నేను ఎట్లా అది ఐడెంటిటీ తీసుకోవాలి అనేది. సో ఇట్లా ఇదేంటంటే డివైనిటీ అనగానే టోటల్గా మనం ఒక డివైన్ ట్రాక్ లాగో అలా కాకుండా దట్ లైక్ మోడర్న్ ఇన్స్ట్రుమెంటేషన్స్తో వాడి ప్లస్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఒక డివైనిటీ, ఆ డివైనిటీ మ్యూజిక్ కూడా ఇప్పుడుండే యంగ్స్టర్స్కి నచ్చేటట్టు సో అట్లా ప్లాన్ చేసుకొని చేయబడింది సినిమా. మెలోడీ, వెస్టర్న్ అన్ని కలిపి కొట్టిర్రు. అవును, ఇందులో అన్నీ ఉన్నాయి అనమాట, కంప్లీట్ అయింది అట్లా. ఇన్ఫ్యాక్ట్ మా ప్లేయర్స్ అందరూ ఎలా అంటే ఇలా బిగ్ మూవీస్ ప్లే చేసేవాళ్ళు. అట్ ద సేమ్ టైం కరెక్ట్గా దేవి గారికి కంగువా అని ఒక సినిమా కూడా జరుగుతుంది. నాన్నగారేమో అక్కడ లాక్ అయి ఉన్నారు, ఇంకా 2 ప్లేయర్స్ అక్కడ లాక్ అయినారు. నేను దేవి గారిని అడిగితే నీ సినిమా నా సినిమా ఏంటి అసలు, నీ సినిమా అంతా మన సినిమా, నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి వర్క్ చేసుకో అంటే ఎంత సపోర్ట్ చూడండి అసలు. సో ఇప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అలా చేస్తున్నారు, సో ఆయన సపోర్టు, అందువల్ల నాకు ఈ అచీవ్ చేయగలుగుతున్నాను. సో జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ దట్. అశ్విన్, శివం భజ సినిమాకి జనాలు రావాలి, ఫైనల్గా జనాలు రావాలంటే ఎందుకు రావాలంటే ఏం చెప్తావు? సినిమా అనే దానికి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం. నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ అంటే ఒట్టు కూర్చొని పెట్టి నవ్వించడమే కాదు. ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఆ నవ్వులు ఉంటాయి, ఒక తెలియని సస్పెన్స్ ఉంటుంది, ఒక ప్యాట్రియోటిజం ఒక లేయర్ ఉంటుంది, మన మధ్య ఉండి మనకు కనపడకుండా ఒక శక్తి నడిపిస్తున్న ఆ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మించి మీకు ఇప్పుడు వరకు నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్లో అయితే, నేను అప్పుడు క్యానబెల్ హిడింబా గురించి చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పా, ఆ తర్వాత అందరు నన్ను ఎస్ అన్నారు ఆ మాటకి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ స్క్రీన్లో అయితే నాకు వేరే ప్రపంచం సినిమాలు నాకు తెలియదు, వేరే దేశాల సినిమాలు, ఇండియన్ సినిమాలు అయితే రాలేదన్న. నేను చెప్పబోయే ఒక కొత్త పాయింట్ ఏదైతే ఉందో అదైతే మీరు అందరు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, లేకపోతే అదెలా అనే దాంతో ఆ షాక్తో బయటకు వస్తారు. 100% నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. మీరందరూ ఆ సినిమాని చూసి పిల్లలతో కూర్చొని సరదాగా కూర్చొని చూస్తారు, ఆ ఇంట్రెస్టింగ్కి వెళ్తారు, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సీన్స్ ఉంటాయి, నవ్వుకుంటారు. ఆది నాతో, హైపర్ ఆది నాతో ఈ సినిమా నేను ఫస్ట్ టైం తనతో ఫుల్ లెంత్ రోల్ చేయటం, నేను ఎక్కడుంటే అక్కడ 70-80% ఉంటాడు. ఇక దాన్ని బట్టి తను చేసే తను ఉంటే తను మాట్లాడితే పని చేస్తాడు. సో ఈ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఎలా ఆయన కుదిరించారు, ఎలా చేశారు అనేది మా శివం భజ సినిమా. మీ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుంది? పక్కింటి కుర్రోడు అంటారు కదా, ఆ టైప్ క్యారెక్టర్ నాది. మిడిల్ క్లాస్ అబ్బాయి క్యారెక్టర్. అది చాలా ఇదిగా అనిపిస్తుంది. వాడంటే తన క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక మాటగా చెప్పాలంటే, నేను ఈ క్యారెక్టర్ అసలు చెప్పంగానే ఒక డెస్టినీ శివయ్య పంపించాడు ఇదన్నీ కాసేపు పక్కన పెడతాన్నా, మనలో చాలామంది దేవుణ్ణి మొక్కుకుంటాం, నేను పెద్ద హీరో అవ్వాలి, లేకపోతే మీరు పెద్ద ఇది కావాలి, ఒకటి బంగ్లా కట్టాలని, లేకపోతే నేషనల్ అవార్డు రావాలని, లేకపోతే ఇస్తే దేవుడు ఉన్నట్టు, లేకపోతే దేవుడు లేనట్టు. ఇది జనరల్ హ్యూమన్ సైకాలజీ. మళ్ళీ లేదంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి, లేకపోతే అది అవ్వాలి, ఇంటర్మీడియట్ అయితే గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోవాలి, ప్రతిదానికి దేవుడే కావాలి. ఇవ్వకపోతే దేవుడి మీద అలగటాలి, నేను రాను గుడిగా, నువ్వు రాకపోతే నాకేంట్రా నువ్వు అది అంటే ఈ టైప్లో ఒకటి ఉంటుంది. సార్ ఇలాంటి లేయర్ నాకు కథ ఇలాంటి పాయింట్ చెప్పినప్పుడు, అంటే మన సినిమాలో ఇది అండర్ లేయర్, సినిమా చూసినోడికి అర్థమవుతుంది. ఆయన అవసరం ఎక్కడ అవసరమో, ఎప్పుడు అవసరమో ఆయన అన్నీ చూస్తాడు, ఏది ఇంపార్టెంటో దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో ఆయన చేస్తాడనే లేయర్తోనే వెళ్తుంది సినిమా. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను. బయట ఇప్పుడు నేనే చాలా ఇది, నేను చిన్నప్పుడు ఒక ఏదైతే ఇంటర్మీడియట్ మెడికల్ చదివేటప్పుడు ఏదో అవ్వకపోతే రోజు ఏదో ఒక సెమిస్టర్ ఏదో ఫెయిల్ అయ్యా అని అనుకునేవాడిని. అది కాదు, మనకు తెలియని వయసు అది కాదు. అది ఆయనకి అయితే ఇదే పనే, ఆయనకి ఇదే పనే ఏంటి, వీడికి ఏదో చేసి పెట్టాలి. ఎంతమంది భక్తులు ఉంటారు, ఎంతమంది ఉంటారు, చేయాల్సింది చేస్తారు. ద రైట్ టైం హీ విల్ కమ్ అండ్ హీ విల్ డూ అనేదే ఇది సినిమా. రైట్, థ్యాంక్ యూ అశ్విన్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వికాస్, థ్యాంక్ యూ. మీరు సినిమా చూడాలి, చూసి నాకు ఫోన్ చేసి చెప్పాలి తప్పకుండా. ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూసి మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది శివం భజ టీంతో చిట్ చాట్.
వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.